ఈ అబ్బాయికి 10 సెంటీమీటర్లు మాత్రమే ఉన్న ఓ చిన్న అమ్మాయి కనిపించింది. ఆమె దాదాపు మూర్ఛిపోయేలా ఉంది. కాబట్టి మైక్ ఆమెను త్వరగా పట్టుకుని తన జేబులో పెట్టుకుని ఇంటికి తీసుకెళ్లాడు. మైక్ ఆమెకు పాలు ఉన్న బౌల్లో స్నానం చేయించాడు మరియు టిష్యూ బాక్స్తో ఒక బెడ్ తయారు చేశాడు. ఆ చిన్నమ్మాయి నిద్రలోకి వెళ్లిపోయింది. మైక్ బయటికి వెళ్లేటప్పుడు ఆమెను జేబులో సురక్షితంగా పెట్టుకుని పోతాడు. క్లాస్లో ఉన్నప్పుడు ఆమె పుస్తకాల కింద దాగి ఉంటుంది. పాఠశాల తరువాత మైక్ ఆమెను షాపింగ్కి తీసుకెళ్లాడు. ఆమెకి ఒక అందమైన బార్బీ డ్రెస్ కొనిపెట్టాడు. అలాగే రుచికరమైన ఐస్ క్రీం కూడా ఇచ్చాడు. ఆమెకు ఒక అందమైన రుమాలు కూడా నచ్చింది మరియు మైక్ ను ఆ రుమాలుతో ఒక డ్రెస్ తయారు చేయమని అడిగింది. ఆ చిన్నమ్మాయి ఆ రుమాలపై పడుకుని మైక్ మార్కర్తో ఆమె శరీర ఆకృతిని గీశాడు. కత్తితో రూమాలు కోశాడు. సూది, దారంతో దుస్తులు కుట్టాడు. చివరికి డ్రెస్ తయారైంది, కానీ అది వేసుకోవడం కష్టంగా ఉంది. ఆమె ఒక పెద్ద బ్యాగ్ తీసుకుంది. పొడవైన మెట్లు ఎక్కి మైక్ సోదరి గదికి వెళ్ళింది. అక్కడ బార్బీ డ్రెస్లు నిండిన ఓ బాక్స్ కనిపించింది. ఆమె జాగ్రత్తగా ఎన్నుకుంది. తర్వాత బ్యాగ్ నిండా దుస్తులు పెట్టుకుని తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఎవరో దొంగ ప్రవేశించాడని కనిపించింది. ఆమె తక్షణమే తన మొబైల్ను తీసి తన కాలుతో మైక్కి మెసేజ్ పంపింది. బయట అడుగుల శబ్దం వినిపించింది. దాగడానికి సమయం లేక ఆమె ఒక బొమ్మలా నటిస్తూ నిలిచిపోయింది. దొంగ దగ్గరకు వచ్చాడు. ఆమె భయంతో ఊపిరి కూడా పీల్చలేకపోయింది. అదృష్టవశాత్తు దొంగ ఫోన్ మోగింది. అతను తన ఫ్రెండ్ను కలవడానికి వెళ్లిపోయింది. ఆ చిన్నమ్మాయికి ఓ ఐడియా వచ్చింది. మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేసింది. శబ్దం విని యజమాని వచ్చేశాడేమో అని అనుకుని దొంగ పారిపోయారు. మైక్ ఆమె పంపిన మెసేజ్ చూసి వెంటనే ఇంటికి వచ్చాడు. ఆమె సురక్షితంగా ఉందని చూసి అతను ఊపిరి పీల్చుకున్నాడు. ఆ చిన్నమ్మాయి తన వీరగాథను మైక్కి చెప్పింది. తర్వాత ఆమె బ్యాగ్లో పెట్టుకున్న డ్రెస్లను తీసి ఒక చిన్న ఫ్యాషన్ షోలా చూపించింది. మైక్ ఆమె చిట్టి అందానికి, అల్లరికి పూర్తిగా ఆకర్షితుడయ్యాడు.